ఫార్మసీ పూర్తి చేసిన వాళ్లకి ఒక అద్భుతమైన కెరియర్ అవకాశం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అదే సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ లేదా సిడిఐ. మరి ఈ కెరియర్కి సంబంధించిన పూర్తి బ్లూ ప్రింట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అన్నింటికన్నా ముందు ఒక గేమ్ చేంజింగ్ అప్డేట్తో మొదలుపెడదాం. ఇంతకుముందు ఈ జాబ్కు అప్లై చేయాలంటే ఖచ్చితంగా 18 నెలల ఇండస్ట్రీ అనుభవం ఉండాల్సిందే. కానీ ఇప్పుడు ఆ రూల్ లేదు. అవును, ఇప్పుడు అవసరమైన అనుభవం 0. ఈ ఒక్క మార్పుతో ఫ్రెషర్స్ కూడా నేరుగా ఈ ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. అంటే ఇది కేవలం ఒక జాబ్ మాత్రమే కాదు, ఇది ఒక సువర్ణావకాశం. చేతిలో ఉన్న ఫార్మసీ డిగ్రీని దేశ సేవ కోసం ఉపయోగించే ఒక పవర్ఫుల్ కెరియర్గా మార్చుకునే ఛాన్స్. సరైన ప్లానింగ్తో ఈ లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చు. సరే, అసలు ఈ సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ అంటే ఎవరు? వాళ్ల డ్యూటీ ఏంటి? ఇది యూపీఎస్సీ ద్వారా రిక్రూట్ చేసే ఒక హై లెవెల్ గవర్నమెంట్ జాబ్. వీళ్ళు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అంటే సిడిసిఓ కోసం పనిచేస్తారు. ఫార్మా రెగ్యులేటరీ ఫీల్డ్లో ఇది చాలా గౌరవప్రదమైన పొజిషన్లలో ఒకటి. మరి ఈ ప్రయాణంలో ముందుకు వెళ్లాలంటే ఏంటి దారి? దాని గురించే ఇప్పుడు మాట్లాడదాం. అర్హతలేంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఎవరెవరు అర్హులు? గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఫార్మసీ లేదా ఫార్మ్-డి డిగ్రీ ఉండాలి. అంతేకాదు, క్లినికల్ ఫార్మకాలజీ లేదా మైక్రోబయాలజీలో స్పెషలైజేషన్ చేసిన మెడిసిన్ గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అప్లై చేసే టైంకి డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. నెక్స్ట్, ఏజ్ లిమిట్. ఇది చాలా ముఖ్యం. జనరల్ కేటగిరీకైతే మ్యాక్సిమం 30 ఇయర్స్. అదే ఓబీసీ అయితే 3 ఏళ్ల రిలాక్సేషన్ ఉంటుంది, అంటే 33 ఇయర్స్ వరకు. ఇక ఎస్సీ ఎస్టీ కేటగిరీకైతే 5 ఏళ్ల రిలాక్సేషన్తో 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. సెలెక్షన్ ప్రాసెస్. ఇది చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. 2 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్, ఒక రిటన్ ఎగ్జామ్, అందులో క్వాలిఫై అయితే సెకండ్ స్టేజ్ పర్సనల్ ఇంటర్వ్యూ. ఈ 2 క్లియర్ చేస్తే జాబ్ వచ్చినట్టే. సరే, ఈ 2 స్టేజెస్ గురించి మరికొంచెం డీటెయిల్గా చూద్దామా? రిటన్ ఎగ్జామ్ అంతా ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నమాట. మీడియం వచ్చేసి ఇంగ్లీష్. కానీ ఒక్క విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి, నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇందులో సెలెక్ట్ అయిన వాళ్లని పర్సనల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. అక్కడ టెక్నికల్ స్కిల్స్, రెగ్యులేటరీ నాలెడ్జ్, ఇంకా ఆ జాబ్కి ఎంతవరకు సూట్ అవుతారో టెస్ట్ చేస్తారు. ఓకే, ఎలిజిబిలిటీ తెలిసింది, సెలక్షన్ ప్రాసెస్ తెలిసింది. ఇక ప్రిపరేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి? సిలబస్. దాన్ని ఎలా డీకోడ్ చేయాలో చూద్దాం. మొత్తం సిలబస్ను మనం ఒక బ్రాడ్ వ్యూలో చూస్తే 4 మేజర్ భాగాలుగా విడగొట్టొచ్చు. 1, మన ఫార్మసీ సబ్జెక్ట్స్. 2, కేవలం సిడిఐ ఎగ్జామ్కు స్పెసిఫిక్ అయిన కొన్ని టాపిక్స్. 3, రెగ్యులేటరీ చట్టాలు. ఇక 4ది, ఇది చాలా కీలకం, నాన్ టెక్నికల్ పార్ట్. దీని వెయిటేజ్ సుమారు 20-25% వరకు ఉంటుంది. టెక్నికల్ సిలబస్కి వెన్నెముక లాంటివి మన ఫార్మసీ కోర్ సబ్జెక్ట్స్: ఫార్మకాలజీ, ఫార్మస్యూటిక్స్, ఫార్మస్యూటికల్ అనాలిసిస్, మైక్రోబయాలజీ. ఇలా మనం డిగ్రీలో చదువుకున్న సబ్జెక్ట్స్పై కంప్లీట్ గ్రిప్ ఉండాలి. ఓకే, కోర్ సబ్జెక్ట్స్ అందరూ చదువుతారు. కానీ ర్యాంక్ డిసైడ్ చేసేదేంటి? ఇవే ఎక్స్క్లూజివ్ సిడిఐ టాపిక్స్, అంటే జిఎంపి, జిఎల్పి, జీసీపీ. అలాగే వ్యాక్సిన్స్ అండ్ సీరా, బయోటెక్ ప్రాడక్ట్స్. ఈ టాపిక్స్లో ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో వాళ్లకే కాంపిటీషన్లో ఎడ్జ్ ఉంటుంది. సో ఇప్పటిదాకా ఏం చదవాలి అనేది చూశాం. ఇప్పుడు ఎలా చదవాలి అనే దానిపై ఫోకస్ చేద్దాం. ఒక సక్సెస్ ఫార్ములా, ఒక స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఒక సింపుల్ 6 స్టెప్ ప్లాన్ ఉంది. ఇది చాలా పవర్ఫుల్. నంబర్ 1, వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలి. నంబర్ 2, ఫండమెంటల్స్తో మొదలుపెట్టాలి. 3, సొంతంగా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. 4, ముఖ్యమైన ఫార్ములాలన్నింటినీ రోజూ రివైజ్ చేయాలి. 5, రెగ్యులర్గా మాక్ టెస్ట్లు రాయాలి. ఇక 6వ పాయింట్, అన్నింటికన్నా ముఖ్యం, రివిజన్, రివిజన్, రివిజన్. అన్నీ విన్నాక ఇప్పుడు ఏం చేయాలి? ఆ అవకాశాన్ని ఎలా అందిపుచ్చుకోవాలి? దాని గురించే ఇప్పుడు మాట్లాడబోతున్నాం. ఎందుకంటే యాక్షన్ తీసుకోవడానికి ఇదే కరెక్ట్ టైం. ఎక్స్పర్ట్స్ అంచనా ప్రకారం నోటిఫికేషన్ ఇంకొన్ని నెలల్లోనే రావచ్చు. ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చిందంటే ప్రిపరేషన్కి టైం అస్సలు సరిపోదు. సో ఆలోచించడానికి టైం లేదు. ప్రిపరేషన్ మొదలుపెట్టడానికి ఇదే సరైన సమయం. ఈ జర్నీలో ఒక్కరే కష్టపడాల్సిన పనిలేదు. మనలాగే ప్రిపేర్ అవుతున్న వాళ్లతో కనెక్ట్ అయితే చాలా హెల్ప్ అవుతుంది. అప్డేట్స్ తెలుసుకోవచ్చు, డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు.
సో ఒక కమ్యూనిటీలో జాయిన్ అవడం అనేది ప్రిపరేషన్లో ఒక మంచి స్టెప్. ఇప్పుడు మన ముందు అన్ని వివరాలు ఉన్నాయి. అవకాశమేంటో తెలుసు. దానికి దారి కూడా స్పష్టంగా కనిపిస్తోంది. మరిప్పుడు అసలైన ప్రశ్న ఒక్కటే, ఈ అద్భుతమైన కెరీర్ వైపు వెయ్యబోయే మొదటి అడుగేంటి? ఆ నిర్ణయం తీసుకోవాల్సింది మనమే. ఆలోచించండి.